ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సర్వశక్తుని స్తోత్రగానము సల్పరే జగమెల్లను నిర్వహించును దాసభారము నిత్యమెదరాజులను నిర్వహించును దాసభారము నిత్యమెదరాజులను ఎదను విశ్రాంతింపరేషుని హెచ్చుగాను చేయరే సదమలం బగు భక్తితో మీ సర్వమాయన కియరే సదమలం బగు భక్తితో మీ సర్వమాయన కియరే చావు పుట్టుక లేనివాడుగా సతతము జీవించును ఈవులిచుచు దన్ను వేడు మహేష్టులను రక్షించును ఈవులిచుచు దన్ను వేడు మహేష్టులను రక్షించును దాసులై దేవునికి నెదలో దర్పమును బోగల్పరే యేసుక్రీస్తుని పుణ్యవస్త్రమునే మరకమై దాల్పరే యేసుక్రీస్తుని పుణ్యవస్త్రమునే మరకమై దాల్పరే సర్వశక్తుని స్తోత్రగానము సల్పరే జగమెల్లను నిర్వహించును దాసభారము నిత్యమెదరాజులను నిర్వహించును దాసభారము నిత్యమెదరాజులను. ప్రియులారా, ప్రభు పేరట శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసయ్య పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తున్నా. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారా? ఈ టాస్క్ చాలా కష్టతరమైనది. ప్రతి ఉదయకాలము కూడా 5 గంటలకి వాక్యాన్ని అందించడం ఎంత శ్రమో మీకు తెలుసు. కాబట్టి దేవుని యొక్క వాక్యము అనేక మందికి అందించాలనే ఆశ కలిగి ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. దేవుని మహాకృపను బట్టి దేవుడు కొనసాగిస్తున్నాడు. మీరు కూడా ప్రార్థన చేయండి. అలాగే ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి యెషయా గ్రంథము 59వ అధ్యాయం 7వ వచనాన్ని కలిసి చదువుకుందాం. 7వ వచనం, వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు, వారి తలంపులు పాపహేతుకమైనటువంటి తలంపులు. ప్రియమైనటువంటి విశ్వాసులారా, మరి ఒకసారి మీకు వందనాలు. ఉదయకాలమే 5 గంటలకే ఎంతో ఆసక్తితో, భక్తి శ్రద్ధలతో, విశ్వాసముతో ఈ ప్రాతకాల ఆరాధన పోటీపడి చూస్తున్నటువంటి మీ అందరికీ ప్రభు పేరట నా దీవెనలు. ఈ ఉదయకాలపు ఆరాధనలో 1, 2, 3, 4 ఇలాగున పోటీపడి 5 గంటల నుంచి ప్రారంభిస్తున్నారో అవి మేము చూస్తున్నాం. మీ కొరకు ప్రత్యేకించి ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మీకు ఇచ్చిన ఆసక్తిని బట్టి దేవునికి వందనాలు. మంచిదండి, ఈవేళ దైవవాక్యాలు చదువుకున్నాం కదా. వారి తలంపులు పాపహేతుకమైనటువంటి తలంపులు. ఈవేళ మన యొక్క వాక్యాంశము పాపపు తలంపులు. ఏ తలంపులండి? పాపపు తలంపులు. మనిషి యొక్క జీవితంలో తలంపులు అవి ఎన్నెన్నో లెక్కలేనన్ని తలంపులు కలుగుతూ ఉంటాయి. పండుకున్నప్పటికీ కూడా
నిద్ర పోకముందు ఎన్నో తలంపులు, నిద్రలో కూడా ఎన్నో తలంపులు. కాబట్టి మన జీవితం అంతా కూడా తలంపులే. ఈ తలంపుల కొరకు దేవుని యొక్క వాక్యం అంటుంది, వారి తలంపులు పాపహేతుకమైనటువంటి తలంపులు. ఈ మాటలు దేవుని యొక్క వాక్యములో ఆలోచన చేస్తే ఈ తలంపులు నీకు, నాకు, మనకు ఏవేవి కలుగుతున్నాయో నీకు తప్ప ఎవరికీ తెలియదు. కానీ ఇక్కడ ఒక వ్యక్తికి సమస్తము తెలుసు ప్రియులారా. ఆయనే త్రియేక దేవుడు, ఆయన సర్వాంతర్యామి, ఆయన సృష్టికర్త. కాబట్టి పుట్టించువాడు, పోషించువాడు. మనం అనుకుంటాం, నా హృదయాలోచనలు, నా మనస్సులో ఊహలు, నా తలంపులు నాకు తప్ప ఎవ్వరికీ తెలియవు. కానీ నీకు నీ తలంపు తెలియకపోవచ్చేమది. పుట్టక మునిపే నీ తలంపు, నా తలంపు ఎరిగిన వాడు మరొక ఆయన ఉన్నాడు. ఆయన మన త్రియేక దేవుడు. అందుకని 139వ సంకీర్తన 2వ వచనములో దైవవాక్యం అంటుంది ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యము మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. అవునండి, దిస్ ఈజ్ రైట్. అవునండి, ఇది యథార్థమే. మనకు తలంపు పుట్టక మునిపే, తల్లి గర్భములో పిండముగా రూపింపక మునిపే మన ఎముకలు లెక్కల్లో ఉన్నాయట. ఎంత గొప్ప దేవుడండి. లేకపోతే ఆయనకు అంత శక్తి లేకపోతే ఆయన్ను కూడా మనం రిమోట్ కంట్రోల్ పెట్టి ఆడించేద్దాం కదండి. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, మీ తలంపుల కంటే నా తలంపులు గొప్పవి అంటాడు. మీ తలంపుల కంటే నా తలంపులు ఎంతో ఉన్నతముగా ఉన్నాయి అంటాడు దేవుని వాక్యం. మానవుని యొక్క తలంపులు భూ సంబంధమైన వాటివి మాత్రమే, ప్రభు యొక్క తలంపులు పరలోక సంబంధమైనవి. భూలోకమైనటువంటి మానవుని యొక్క తలంపులు తన యొక్క అభివృద్ధి కొరకు మాత్రమే ఒకవేళ అత్యాశతో ఆశిస్తూ ఉంటాడేమో. ఇతరుల మీద కక్ష కార్పణ్యాలతో తలంపులు కలిగి ఉంటాడేమో. కానీ పరలోకపు తండ్రి పరలోకపు ఉద్దేశ్యాలు, పరలోకపు తలంపులతో భూలోకములో ఉన్న తమ బిడ్డల కొరకు ఆయన తలంపు కలిగి ఉంటాడు. అందుకనే దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు మానవుడు కొరకు అంటున్నాడు. యెషయా గ్రంథంలో 55వ అధ్యాయంలో 7వ వచనములో వారి తలంపులు పాపహేతుకమైన తలంపులుగా ఉన్నాయని యెషయా 59:7లో మాట్లాడుతున్నాడు. కాబట్టి యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, దుష్టులు తన తలంపులు మానవలెం. దుష్టులు తమ యొక్క తలంపులు అనగా దుష్ట తలంపులు మానవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది ప్రియులారా. ఎవరిని ఎక్కడ కఠినంగా మాట్లాడాలి, ఎవరిని తిట్టాలి, ఎవరిని కొట్టాలి, ఎవరిని నష్టపరచాలి, ఎవరిని వేదనకు గురి చేయాలి, ఇది మానవుని యొక్క తలంపులు. కాబట్టి దేవుని యొక్క వాక్యం అంటుంది, వాటన్నిటినీ కూడా నీవు విడిచిపెట్టవలసినటువంటి అవసరత ఉంటుంది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటూ ఉన్నది ప్రియులారా. ప్రియులారా, యెషయా గ్రంథములోనే 59వ అధ్యాయం 7వ వచనములో దైవవాక్యం అంటూ ఉన్నది, వారి తలంపులు పాపహేతుకము. ఎవరి తలంపులు? మానవుని యొక్క తలంపులు పాపహేతుకము అని దేవుని యొక్క వాక్యం. యెషయా గ్రంథములో 59వ అధ్యాయములో 18వ వచనంలో చూస్తే వారి క్రియలు, వారి తలంపులు నాకు తెలిసేయున్నవి. చూడండి, ప్రభు అంటున్నాడు, నాకు తెలియదు అనుకుంటున్నావేమో, నువ్వేం చేస్తున్నావు నాకు తెలియదు అనుకుంటున్నావేమో, నేను చూడలేదు అనుకుంటున్నావేమో. ఏమండి, పిల్లి పాలు తాగుతున్నట పాత్రలో తలబెట్టి నన్ను ఎవ్వరూ చూడటం లేదనుకుంటుందట. ఎప్పుడు వరకు తెలుసా? వెనకాల చూచిన వారు బెత్తంతో వెనకాల బాధితేనే కానీ చూచారని తెలియదు, అంతవరకు అనుకుంటుంది. అసలు ప్రపంచమే చూడటం లేదనుకుంటుందట. ఏమండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము అంటూ ఉన్నది ఇక్కడ, వారి క్రియలు, వారి తలంపులు నాకు తెలిసే ఉన్నవి. అందుకనే ఆదికాండములో 6వ అధ్యాయములో 5వ వచనములో చూస్తూ ఉంటున్నప్పుడు,
నరుల యొక్క చెడుతనము భూమి మీద గొప్పదని, వారి హృదయము యొక్క తలంపులలో ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. మానవుని యొక్క ఊహలు, మానవుని యొక్క తలపులు, మానవుని యొక్క ఉద్దేశాలు అన్నీ కూడా ఎటువంటి కేవలము చెడ్డది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 22వ వచనములో చూస్తూ ఉన్నప్పుడు, కాబట్టి ఈ చెడుతనము మానుకుని మారు మనసు పొంది ప్రభువును వేడుకో. ఒకవేళ చెడు తలంపులు కలిగినటువంటి వారలారా అని ఉదయకాలం దేవుని యొక్క వాక్యం అడ్రస్ చేస్తూ ఉంది నిన్ను, నన్ను, మనలను కూడా. ఎవరిని? ఇక్కడ చెడుతనమును మానుకుని మార మనసు పొందండి. ఏం చేయాలి? ప్రభువుని వేడుకోవాలి. మానవుని యొక్క జీవితం చాలా అల్పమైనది, స్వల్పమైనది. మానవునికి జీవితం ఒకసారి మాత్రమే, రెండోసారి జీవితం ఉండదు. మానవుడు తప్పు చేసినా, మంచి చేసినా, న్యాయము చేసినా, అన్యాయము చేసినా, నీతిమంతుడైనా అనీతిమంతుడైనా, ఎవరైనప్పటికీ కూడా భూలోకములో తాను పుట్టాడు, తను భూలోక యాత్ర ముగించాలి. దిస్ ఈస్ కామన్. కానీ రెండింటి మధ్య వ్యత్యాసానికి ఉన్నటువంటి తీర్పు చనిపోయిన తర్వాత నరకమా, పరలోకమా. ఇది మన యొక్క జీవిత విధానం మీద ఆధారపడి ఉంటారు. అందుకని దేవుని యొక్క వాక్యం మొదటి నుంచి ఏమైనా హెచ్చరిక చేస్తూ ఉందంటే, ఇక్కడ నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించుచున్నావు అని మన మనస్సులో అనుకున్నప్పుడు ఏం చేయాలి? చెడు తలంపులు మాని ఆయన దగ్గరకు వచ్చి వేడుకోవాలి, క్షమాపణ కోరుకోవాలి, మారు మనసు పొందుకోవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది. అందుకని దుష్టులు తమ తలంపులు మానవలను, దుష్టులు తమ తలంపులను మానాలి. వారి తలంపులు పాపహేతుకములు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. కాబట్టి మానవుని యొక్క హృదయం యొక్క తలంపులు, ఊహలు ఇవన్నీ ఇటువంటి అంటే చెడ్డవి. మానవుని ఊహలు, క్రియలు కేవలము చెడ్డవి. కాబట్టి ఉదయకాలపు ఆరాధనలో దైవవాక్య ప్రకారముగా మనము యొక్క చెడు తలంపులను విడిచిపెడదాం, వాటిని దూరపరుచుకుందాం, మార్పు చెందుదాం, మారు మనసు పొందుకుందాం, ప్రభు సన్నిధికి తిరిగి వద్దాం. అలాగ చేయటానికి మరి దేవుడు మనకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు. మా మనస్సులో ఉన్నటువంటి ఈ చెడు తలంపులు తీసివేయనైనా, ఇవి కేవలము చెడ్డది నీ వాక్యం హెచ్చరిక చేస్తున్నా. నీతి న్యాయాలతో బ్రతకటం నేర్పించు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించు. ఉద్యోగ ప్రయత్నాలు నాయనా, మరి ఇంటర్వ్యూస్లోని బిడ్డలకు జయము ఇవ్వండి. వివాహ ప్రయత్నంలోని బిడ్డలకు జయము కలుగుచ్చేయండి. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత, సమాధానం కలుగుచ్చేయండి, రక్షణ కలుగుచ్చేయండి. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దాయిచ్చే, మా ఎడల అపరాధం చేసిన వారికి క్షమించిన ప్రకారముల ప్రథమ క్షమించము, శోధంలోనే తెక కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.